జన్మ సమయ ప్రాముఖ్యత. నవగ్రహాలు, సూర్యగ్రహం, చంద్రగ్రహం అన్ని సృష్టిలో ఒకానొక పాయింట్ ఆఫ్ టైంలో పుట్టాయి. అంటే ముందు దక్ష ప్రజాపతి పుట్టాడు, తర్వాత కశ్యపుడు. వీరు సృష్టి చేశారు. నక్షత్రాల సృష్టి కూడా అప్పుడే జరిగింది. ఆదిత్యుడు అదితి కుమారుడైన సూర్యుడే. సూర్యగోళం నుంచి మొట్టమొదటిగా వచ్చినటువంటిది చాలా పెద్దది. సూర్యగోళం భూమి ఎంత ఉందో అంతా ఆవరించి ఉండేది. మాస్ ఆఫ్ సన్. అందులోంచి అగ్ని, వాయువు, జలము పుట్టాయి. ఇలా స్పేస్లోకి వెళ్ళగా మిగిలింది అంగారక గ్రహము, బుధుడు చంద్రగ్రహంగా మారాయి. చంద్రగ్రహంలోంచి బుధుడు వచ్చింది. భూమి విడి అందులోంచి అంగారక గ్రహం వెళ్ళింది. సృష్టి కేంద్రంలో సంకల్పం కలిగినటువంటి జీవలక్షణం, జీవశక్తి ఉంది. అది విష్ణువు అనండి. వారి సంకల్పంచే ఇదంతా జరిగింది. ఇది మెకానికల్ ప్రాసెస్ కాదు. ఆ తర్వాత దేవతల్లో ఆ సంకల్ప బలంచే దేహాన్ని, ఇంద్రియాల్ని, 25 లక్షణాలు గల భవిష్యత్ సృష్టిలోని జీవుల్ని సృష్టించే సమర్థత గలవాళ్ళు ఎన్నుకోబడ్డారు. ఇంతవరకు అహోరాత్రములు లేవు. సూర్యగోళం దాని చుట్టూ భూమి తిరుగుటచే సూర్యగోళానికి దూరమైతే భూమిపై చీకటి ఏర్పడింది. భూమి సూర్యునికి మరీ సమీపవర్తి అయితే చీకటి ఉండదు. గోళ ప్రమాణాన్ని బట్టి అంటే భూమికి సూర్యునికి మధ్య భూమి పెద్దదై దూరమైన కొద్దీ చీకటి, చిన్నదైన కొద్దీ వెలుగు ఏర్పడుతోంది. అహోరాత్రములు ఈక్వల్గా ఉండేవి. అంటే మన సృష్టికి ఈ బ్రహ్మకల్పంలో ఇంద్రుడు, ఆదిత్యుడు పుట్టిన తర్వాత దైత్యులు పుట్టాక అహోరాత్రములు ఉత్తరాయణ, దక్షిణాయన అని చెప్పబడేవి పుట్టాయి. తర్వాత భూమి గోళంగా ఏర్పడి భవిష్యత్తులో ఇందులోంచి జీవులు పుట్టాయి. భూమిని, సూర్యుని చుట్టూ తిరగాలని నిర్ణయం అయ్యాక అహోరాత్రాలు పుట్టాయి. అంటే భూమి యొక్క పుట్టుక, పరిధిలో ప్రవేశించడం ఎప్పుడైందో అప్పుడే అహోరాత్రాలు పుట్టాయి. అహోరాత్రే పార్షే అని పురుష సూక్తం చెప్తుంది. ఆకాశమంతా విష్ణు పదం, నక్షత్రాలు అతని శరీరం అని అర్థం. అయితే ఆ కాలంలో విశేషం ఏమిటంటే కాలం ఎక్కడో ఒక చోట మొదలు పెట్టాలిగా. ఉత్తరాయణ, దక్షిణాయనంలో ఎక్కడైతే సమానంగా నిర్ణయించబడ్డాయో అదే సమయంలో జీవకోటి పుట్టింది. జీవకోటి ఆయన భేదం నిర్ణయం అయినప్పుడు అహోరాత్రాలు పుట్టాయి. అయినాల్లో జీవకోటి పుట్టలేదు. ఎందుకంటే పంచభూతాలు శరీరాన్ని పోషిస్తే, ఇక శరీర నిర్మాణం చూస్తే నిర్మాణంలో చేయబడ్డ శరీరంలో పంచభూతాలు ఉన్నాయి. పృథ్వీ, జలము చుట్టూ ఆవరించి ఉన్నాయి. నిర్మాణానికి కావలసినవే చుట్టూ ఉండడం చేత సృష్టి స్వరూపంలో ఇది వేరే అయి ఉండాలంటే అది ఏమై ఉండాలి? అది వాయువు. అన్నీ ధరించగలిగిన వస్తువు వాయువు. ఈ వాయువు శరీరంలో ప్రవేశించగానే ప్రాణం అని పేరు పెట్టారు. వాయువు శరీరంలోంచి బయటికి వెళ్తే మిగతావి పంచభూతాల్లో కలుస్తాయి. పంచప్రాణాలు, వాటి క్రియాకలాపాలు ఉండనే ఉన్నాయి. ఈ ప్రాణానికి ఉత్తరాయణ, దక్షిణాయనందు అంటే పాంచభౌతికమైన భూమిపై ఉత్తర దక్షిణాయనలు కాని సమయం అందు ఆ ఘడియలలో ప్రాణం ఎట్టి క్రియలు లేక ఒక ప్రత్యేక స్థితిలో ఉండే టైం అది. అది పంచభూతములతో నిర్మించబడ్డ అండాకారంలో ఉన్న వస్తువులో ప్రవేశిస్తే, అంటే ప్రాణం ఎప్పుడు అందులో ప్రవేశిస్తుందో అప్పుడే ఉత్తర లేక దక్షిణాయన ప్రారంభం. ఒకే ప్రాణం డాట్గా ఉండే బిందు రూపంలో కానీ సమరేఖాకారంగా కానీ ఉన్న ప్రాణం ఉత్తరాయణ బలంచే 2 అయి విడిపడుతుంది. స్ట్రైట్గా ఉన్నది 2 అయి ఒక భాగం దక్షిణాయనం, ఒకటి ఉత్తరాయణం. పూర్తిగా ఉత్తరాయణం కానీ ఒక దక్షిణాయనం కానీ జీవులు అనుభవిస్తే ప్రాణం 2 దిక్కులుగా 2గా ఏర్పడి ఉండదు. స్ట్రైట్గా ఉండేది శుద్ధ ప్రాణం, అది సుషుమ్న. 2 ప్రాణాలు ప్రయాణం చేసే 2 మార్గాలు ఇడా, పింగళ. ఉత్తర దక్షిణాయనంలో లేనిది మార్గశిరంలో వచ్చే సూర్యగతి, అది ఉత్తర దక్షిణాయనాల సంధికాలం. ఇప్పుడు ఇడా, పింగళ అనే 2 మార్గాలు లేక ఏకైక స్థితి ఉంది. ఇట్టి సంధికాలం డిసెంబర్ 20వ తేదీ రాత్రి వచ్చేటువంటిది. అప్పుడు ఇడా, పింగళ లేక సుషుమ్న మధ్యగా కలిసి ఉంటుంది. ఆ సమయంలో ఎవడు ప్రాణం నిగ్రహిస్తే వాడికి ప్రాణం 2 గమనములు లేక ఉంటుంది. ప్రాణం ఏకం కావడం అనే ఉత్కృష్ట స్థితి అది. ఉత్తరాయణం అంటే సంక్రాంతి కాదు, అది వేదకర్మలను బట్టి పుట్టింది. ప్రాణానికి సుషుమ్న అలా ఉండగా, స్టిల్ టైం అలా ఉండగా, ఇడా, పింగళల్లో అయనభేదం చే సస్టైన్ అవుతాయి. ప్రాణోత్పత్తికి కారణం టైం లేని స్థితి.
మామూలుగా ఇడా పింగళ అనే 2 లక్షణములు సుషుమ్న నుంచి వేరుపడి ఉండడానికి కారణం అయనం. దాని చేతనే అవి సస్టైన్ అవుతున్నాయి, ప్రాణోత్పత్తికి కారణం అవుతున్నాయి. అట్టి అయనములు లేని స్థితి, టైం లేని స్థితి 20th December midnight. యోగీశ్వరుడైన కృష్ణుడు మార్గశిరంలో పుట్టాడు. ద్వంద్వాతీతమైన చోట పంచభూతాత్మకమైన శరీరాన్ని పెంచుతూ వదిలేదాకా మెయింటైన్ చేస్తూ ప్రాణం పరిశుద్ధంగా ఉంటుంది. కానీ ఈ లక్షణం ఏమిటి? దానిలో ఏ గతి గమనంచే ఏర్పడింది? 2 తేజస్సుల్లో 2 ఒత్తులు ఉన్నాయి. అవి సూర్య తేజస్సులో 2 ఒత్తులు ఉన్నాయి. అవి ఉత్తర దక్షిణాయనాలు. 2 కాని సమయంలో ప్రాణాన్ని నిరోధించడం, ఇంద్రియ నిగ్రహం చేయడానికి ఉపకరిస్తుంది. అది యోగం. యోగం అంటే బహుముఖములుగా ఉండే ఇంద్రియములతో పంచభూతాత్మకమైన ప్రకృతికి ఇతర జీవుల కర్మని ఆకళింపు చేసుకుని సమిష్టి కర్మ అనుభవిస్తాడు. అందుకే అంతర్ముఖత్వం అన్నారు. ఇంద్రియాల బహిర్ముఖమైతే చూసే వస్తువులో పూర్వజీవుడి కర్మ వాడు వదిలిన గాలిలో కూడా వ్యాపించి ఆ గాలి పీలవడంచే ఆ కర్మ వాడికి అనుభూతం అవుతుంది. కళ్ళు మూసుకుని అంతర్ముఖత్వం. ఇందుకే ప్రపంచంలో ప్రాణం లేనిది లేదు. కోటాను కోట్ల జీవులను అనుభవించిన గాలి, భూమి, బహిర్ముఖుడైన మనిషి వాటిని ఆకలింపు చేసుకుని హీ బికమ్స్ ఎ డెపాజిటరీ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. సమిష్టి కర్మ ఎందుకు అనుభవించాలి అంటే పంచభూతాల్లో అన్ని జీవుల సంస్కారాలు నిక్షిప్తమై ఉన్నాయి. బహిర్ముఖత్వం లేకపోతే అంతర్ముఖుడై ఉంటాడు. ఇట్ ఈస్ నెససరీ టు షట్ ఆఫ్ ద ఇంద్రియాస్. మనిషి వినకుండా ఉండలేడు, మాట్లాడకుండా ఉండలేడు, విన్నదాన్ని విమర్శ చేయకుండా ఉండలేడు. చాలా కష్టం. ఉత్తమోత్తమ యోగ స్థితి ఏ జీవలక్షణంలో ఉందో అది కృష్ణుడు. అందుకే నేనే మార్గశిరాన్ని అన్నాడు. ఆయనది ఇడా పింగళల వల్ల పోషించబడే శరీరం కాదు. భూలోకంలో జన్మ లక్షణం గురించి చెప్తే బయాలజీకి వర్తించదు. ఆ టైంలో పుట్టల అంతర్బహిస్థితులందు భాషించుతూ తన యందు తనుంటాడు. జన్మాదులలో సంపాదించినవి అతనిలో ఉండవు. నో రికవర్. జీవుడు నోరు తెరుచుకుని ఆకర్షింపబడడానికి, ఆలోచించడానికి, వినడానికి రెడీగా ఉంటాడు. అంతర్ముఖత్వం ఉండదు. కోటాను కోట్ల జన్మలెత్తినా అలానే ఉంటాడు. ఆధ్యాత్మికంగా ఎంత చెప్పినా అంతే. జీవులు మోక్షం అంత సిన్సియర్గా కోరరు. మెటీరియలిస్టిక్గా హ్యాపీగా ఉండకపోతే అప్పుడప్పుడు మోక్షేచ్ఛ కలుగుతుంది. ప్రపంచం శాంతి, సుఖం ఇస్తే దానిలోనే ఉండడం ఉత్తమం. దానికోసం కృత్రిమ ప్రయత్నం ఎందుకు పనికిరాదు. ప్రపంచంలోనే ఇచ్ఛ, కానీ మోక్షంలో ఇచ్ఛ మినక్ మినక్ మంటూనే ఒత్తి పైకి తోస్తూ ఉంటాడు. సహజంగా సంపాదించుకోలేకపోయినా దానికోసం నిరంతర కృషి చేసేవాళ్ళు ఉన్నారు. మనిషిని చూడగానే తెలుస్తుంది వాళ్ళలోని సంకల్పం. బుద్ధిలోని అనేక వికారములలో మోక్షేచ్ఛ ఒకటి. అది తెలుసుకుని లోకం నుంచి విరమించుకున్నవాడు సుఖపడతాడు. సంస్కారములు ప్రకృతిలో అనుభవిస్తూ అవి శాంతిని, సౌఖ్యాన్ని ఇస్తున్నాయంటే అందులోనే ఉండడం ఉత్తమం. మోక్షమందు ఇచ్ఛ ఉండడం ఒకటి, దీనికై ప్రజ్వలించే తేజస్సు మరోటి. అంతర్ముఖత్వం కోసం అహర్నిశలు కృషి చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు పుణ్యజీవులు కావచ్చు, దుష్టజీవులు కావచ్చు, సాత్వికులు కావచ్చు. మోక్షేచ్ఛ కలవాణ్ణి గుర్తించి దగ్గర తీసుకోవడం గురువు యొక్క స్పెషాలిటీ. మోక్షేచ్ఛ సంస్కారము ప్రకృతి నుంచే వస్తాయి. మోక్షేచ్ఛ కలవాడు, సత్యం కావలసిన వాడు అశాంతికి దూరంగా ఉంటాడు. కావ్యాలు, దక్ష సంహిత, నారద సంహిత కూడా ఇదే ప్రస్తావన చేస్తాయి. పురాణాలు చూస్తే తెలుస్తుంది. గురుబోధన వినడానికి అందరికీ ఎలిజిబిలిటీ లేదు. గురువు శిష్యుల్లో ఏ లక్షణాలని చూసి తీసుకుంటాడో చెప్తాడు. ఈ విషయం తెలుసుకుని ఉంటే మన విషయం మనకి క్లారిఫై చేసుకుని ఉండవచ్చు. వాళ్ళతోనే ధర్మాన్ని నిలబెడతాడు. ఇదే నీ గమ్యం, ఇదే నీ గమ్యం అని పదే పదే హెచ్చరిస్తూ శిష్యుడిని ముక్కుకి మెడకి తాడు వేసి లాక్కెళ్తాడు. యుగ ప్రభావానికి లోనైన జీవుల్లో గురు పరంపరని ఇలానే సంపాదించాలని పరమ గురువు ఉద్దేశం. రేపు మీ శిష్యులైనా ఇంతే. ఇది మీకు మీరే పెట్టుకోవాల్సిన పరీక్ష. అంతర్ముఖత్వమే పరీక్ష. ఆహారంలో, నిద్రలో, సమస్తంలో తన్ని తాను చూసుకుంటూ ప్రపంచంలో దేనిలోనూ అభినివేశం పొందడు. వైదిక మతం ఇంత కఠినంగా చెప్పలేదు. జైనులు కఠినంగా చెప్తారు. ఎలిజిబిలిటీ లేకపోతే గురువు ఛాయలకే రానివ్వరు, నమస్కారం చెయ్యనివ్వరు. భార్య పిల్లలతో సంసారంలో ఉండు. నీవు రాజువి, నీకు జనధర్మం పనికిరాదు, భిక్షకి అర్హత లేదు, పోయి రాజ్యం చేసుకో అంటారు. ఆ తర్వాత రాకపోయేసరికి
మతంలో ఉండే సంఖ్య అప్రధానం. ఇంకా ఎక్కువ మందిని ఎన్రోల్ చేద్దాం, రిక్రూట్ చేద్దాం అనడం వాళ్ళకు తెలియదు. మతం అవైలబుల్ అని మఠాలు ప్రచారం చేస్తాయి, కానీ వచ్చిన వాళ్ళని తీసుకోడు. పరమగురు మతం ఇది. గురుతత్వానికి మనకి పంచభూతాలు, ఇంద్రియాలు పెద్ద లెడ్ వల్ల బలంగా ఉన్నాయి. దగ్గరే ఉండొచ్చు గురుతత్వం, కానీ చాలా దూరంగా ఉంది. దగ్గరే ఉన్న గురుతత్వం దూరంగా ఉండడానికి కారణములు ఇంద్రియములు, ప్రపంచమే. ఇడా పింగళ నాడుల ప్రభావం చేత ఇంద్రియములు పనిచేయడం, భోజనం, నిద్ర జీవలక్షణంగా ఉండడం, నిద్ర లేవగానే సుఖం చేత ఆకర్షించబడటం, ఈ సహజ లక్షణాల నుంచి బయటికి వస్తే గురుతత్వం కరతలామలకం. ఈ బయటికి రావడానికి విశ్వ ప్రయత్నం, అఖండ జిజ్ఞాస కావాలి. వేదమతం చెప్పే చిత్తశుద్ధి చాలదు. దానివల్ల అధోలోకాలన్నీ ఉత్తమ లోకాల్లోని సుఖం లభించడం, హయ్యర్గా జీవలక్షణంలో ఉండడంతో తృప్తిపడు. ఆ సంస్కారాల్ని బట్టి ఆ సుఖాలు కావాలని జీవుడు ఏడుస్తాడు. అంటే వేదమతం చెప్పే చిత్తశుద్ధి వల్ల అధోలోకంలోని నశ్వర స్వేచ్ఛ గుర్తించి ఊర్ధ్వలోకంలోని శాశ్వత సౌఖ్యం కోరుకుంటాడు. అట్టి జీవుడు సుఖాల కోసమే ఏడుస్తాడు. చిత్తశుద్ధితో సంధ్యావందనం చేస్తావా? చెయ్యి, ఇంకా పైలోకాలు బాగుంటాయి. జీవుడి రాకపోకల లక్షణం అధో ఊర్ధ్వలోకాల మధ్య గమనాగమనాలు తెలిస్తే ఆ ఆకాంక్ష పోతుంది. మోక్షేచ్ఛ కలిగిన సమయంలో ఇది యథార్థ స్థితి. ఐఎమ్ నాట్ బ్లోయింగ్ హాట్ అండ్ కోల్డ్. జీవలక్షణం తెలిసిన వాళ్ళు ఇలా ఉంటారు. సందేహంతో మార్గం వదలద్దు. వేద మార్గం, వేద మతం, పుణ్యం, దానం చేయడం, ఆఖరణ మోక్షేచ్ఛ. అంతకన్నా సులభ మార్గం ఏమిటి? నిరవధికమైన దుఃఖం, అశాంతి కలుగగానే మనిషి మోక్షం వైపు మొగ్గుతాడు. ప్రపంచం దుఃఖం అని తెలిసాక ఇచ్చ కలుగుతుంది. ఇంద్రియములు ప్రకృతి లంపడంలో ఉంటాయి. ఇంద్రియాలకి ప్రకృతికి అవినాభావ సంబంధం. మన స్థితిని మనమే నిర్ణయించుకోవాలి. ఇంద్రియాలకి సహజంగా ఉండే ప్రకృతి మీద ప్రేమ లక్షణం నుంచి ఎంత దూరంగా వెళ్ళావో తెలుసుకోవాలి. ఈ లక్షణం ఎలా ఉందో నిర్మోహమాటంగా తెలుసుకోవాలి. ప్రాణమే ప్రకృతితో ముడిపెట్టబడి ఉంది. మంత్ర జపం, దైవ భక్తి, కర్మలు, గ్రహశాంతులు చేస్తుండమని నేనే చెప్తాను. ఎందుకు? అవి ఇంకా మీ జీవలక్షణంలో ఉన్నాయి కనుక. మోక్షేచ్ఛ కలిగిన నాడు అంతర్ముఖత్వం వస్తుంది. ప్రపంచం చూడడం మానేస్తే నాకు ఏ లోకం వద్దు, ఏ కర్మ వద్దు, ఏ గ్రహశాంతులు వద్దు, ఏ సుఖము వద్దు అంటాడు. ఆనాడు అంతరంగంలో కలిగే గురుదర్శనమే దీనికి తార్కాణం. జన్మరాహిత్యానికి కారణం జ్ఞాన మార్గం అని తెలిస్తేనే ఇందులో ఉంటాడు, లేకపోతే అక్కర్లేదు. సాధన సాధన అనే వై ఇమాజిన్. జీవలక్షణం, నేచర్ ఇందులో ఉండమంటే అందులో ఉండు. ద్వారకలో కృష్ణ సన్నిధికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి? అది తప్ప మరొకటి నాకు అక్కర్లేదు అంటే ఆ వస్తువు అనుభవం అవుతుంది. మనకా అనేకం కావాలి. అందులో ద్వారకలోని వస్తువు మన వైపు తిరిగి చూడకపోవచ్చు. కఠోరమైన నివృత్తి మార్గం హెడ్ క్వార్టర్స్. ఉత్తమమైన ఆధ్యాత్మిక ఆదర్శం అది. వెళ్ళి ఉంటారా అక్కడ? సరే. లేదా mundane materialistic progress. If you choose, you are nowhere near the ideal. వెయిట్ చేస్తారా? మీ ఇష్టం. లేదా ఇంద్రియాల గురించి తెలిసి దాని నుంచి విడివడి నన్ను నేను తెలుసుకుంటాను అని నిర్ణయించుకోండి. భౌతికమైన ప్రపంచం నుంచి వెనక్కి తిరిగి చూస్తే నిర్గుణ బ్రహ్మ వస్తువు, ఇటు చూస్తే ప్రకృతి, పంచభూతాలు. రెండూ ఏకకాలమందు చూసేది కృష్ణుడే. ఇట్ ఈస్ ద జంక్షన్ పాయింట్ ఫ్రమ్ వేర్ the gross material on one side and the cause of the causal, the worldlessness on the other, both simultaneously seen is Krishna. భూమిలో, శరీరంలో ప్రాణలక్షణం ఇలా ఉంది. సాధన అంటే ఏమిటి? దీన్ని గురించి ఉపనిషత్తుల్ని ఏం చెప్పాయో మనం చెప్పుకున్నాం. దేవతలు ఎవరు? అధిష్టాన శక్తులే దేవతలు. కాలం ప్రాధాన్యత గురించి చెప్తున్నాను. సత్యం, యథార్థం ఉన్నదున్నట్టు చెప్తున్నాను. ఆకాంక్ష చాలా గొప్పది. యూ డోంట్ ట్రై టు కన్విన్స్ యువర్ సెల్ఫ్ అగెయిన్స్ట్ యువర్ సెల్ఫ్. సహజంగా ఆకాంక్ష పుడుతుంది, లేదా అది ఇమ్మని అడగచ్చు. దట్ ఈజ్ ఓపెన్. భవసింధు అంటామే, ఏమిటది? ఇడాపింగళల మధ్య సంచరించే లక్షణం కలిగి, ఆ ప్రాణించే పోషింపబడే లక్షణం కలిగి, ప్రపంచంలో రోగాలు, దుఃఖాలు నా అనే వస్తువు అనుభవిస్తున్నాడు. ఒకటి తర్వాత ఒకటి. పిల్లలు, పాపలు, ఉద్యోగం, అందులో హాని, వృద్ధి, బాధలు, సంయోగం అంతా యథార్థంగా గోచరించాలంటే అంతర్ముఖుడు కావాలి.
ధర్మాధర్మాల గురించి చెప్పుకున్నాం, మనకు ఉన్న నోబెల్ రోల్ గురించి చెప్పుకున్నాం. మరి ఎలిజిబిలిటీ సంపాదించుకోవాలి, అది ఫండమెంటల్ రిక్వైర్మెంట్. ఇందులోనే ఉంటే ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయకు. కోరుకున్న వస్తువు సంపాదించుకోలేకపోతే అబ్జర్వ్ అండ్ నో. ఏ కండిషన్లో ఉండాలో ఆ కండిషన్లోనే ఉండాలి, పద్ధతి మార్చుకోవాలి. అసలు మన స్కూల్ ఏమిటి? సంసారంలో ఉండి ప్రోగ్రెస్ సంపాదించడం. ఇది సాహసంతో కూడిన పని. సంసారం వదిలిన యుగ ప్రభావం తప్పడం లేదు. కాషాయాలు కట్టించే ఆశ్రమంలో ఎందుకు పెట్టలేదు? వై షుడ్ ఐ డూ ఇట్ అన్లెస్ ఇట్ ఈస్ డెఫినెట్లీ ఏ బెటర్ ప్లేస్. సంసారంలో ఉండే అభినివేశం ఎందుకు? ప్రయత్నం ఒకటే. ఏ వేషభాషల్లో ఉన్న స్ట్రాంగ్ ఇంపాక్ట్ ఆఫ్ ద గోల్ ఈస్ నెససరీ. పరమగురువు అనుగ్రహం కలిగితే ప్రగతి సులభం. అతని ఆవశ్యకత కొద్దీ ఆయనే ఇవ్వచ్చు. ఆ తర్వాత చాలా చెయ్యాలి. తగ్గ క్వాలిఫికేషన్స్ సంపాదించుకోలేకపోవడం దౌర్భాగ్యం. శరీరము, మనసు, కళ్ళు, చెవులు, అంతఃకరణ, ప్రకృతి అంతా బంధనే. అల్టిమేట్ హార్డ్ ట్రూత్ ఏమిటి? క్వాలిఫికేషన్స్. ఎలిజిబిలిటీ కోసం కోరుకుంటూనే ఉండాలి. కాసేపు కోరగానే విసుగెత్తి అలాంటి కోరిక ఎందుకు? షిర్డీ బాబా మహర్షి దగ్గర అవునని పెంచుకోవటం రేజర్స్ ఎడ్జ్. వాళ్ళ మార్గాన్ని అనుసరించాలి. వాళ్ళ మార్గం అడిగిన వాళ్ళు, అటువంటి పట్టుదలతో ఉన్నవాళ్ళు, అలాంటి అంతర్ముఖత్వంలో ఉన్నారు. వారు కోరిందల్లా ఇస్తారు. సామాన్యులకి మనకి తేడా లేదా? ఇంద్రియాల ప్రాబల్యానికి గురవుతే మన ధ్యేయాన్ని హేయంగా చూస్తారు. ఏదో చేస్తున్నట్లు కనబడడం, డిఫరెంట్గా ఉండాలి. ఆధ్యాత్మికంగా దాన్ని నేను నేర్చుకునేందుకు ఫలం బయట నుంచి ఎవరో వచ్చి చేస్తారని ఎక్స్పెక్ట్ చేయవద్దు. ఆత్మపరీక్ష చేసుకోండి. నేను ఎప్పుడూ స్వీట్గా ఉండడం కోసం యథార్థం దాచబడుతోంది. వై షుడ్ ఐ బి స్వీట్? ఐ కుడ్ బి వితౌట్ ఇట్. యథార్థ స్థితి గుర్తుంచుకోండి. అన్ని రూపాల్లోంచి సత్యం చెప్తున్నా. ఈ విషయం గురుగారు చెప్పలేదే అని ఉండకూడదు. నా కార్యం నిర్వర్తించుకోవడానికే వచ్చాను. నేనెవరు? తీవ్రమైన ఇచ్ఛతో కోరుకోవడం విస్మరించబడేది కాక తీవ్రతతో దాన్ని ధరించి ఉండడం, ఇది అత్యవసరం. శిరసా మనసా హృదయంలో అప్రమత్తతో ధరించాలి ధ్యేయాన్ని. సాధన ఈజీది ఏమీ కాదు. సాయంకాలం 7-8 గంటలకల్లా ఇన్ని వేల జపం చెయ్యాలి, ప్రాణాయామం చేయాలి, పద్మాసనంలో ఇన్ని గంటలు కూర్చోవాలి. ఈ కార్యం తర్వాత ఇంకో కార్యం అంటూ మీకు సాధనా విధానాలు ఏమీ చెప్పలేదు. మీకు ఆలంబన శరీరం, దాని ద్వారానే సాధన విధానం జరగాలి. భౌతికమైన విధి విధానాల్లో భౌతికమైన నిషేధాలతో సంబంధం కాక అంతఃకరణలో ధ్యేయం విస్మరించక ధరించి ఉండడమే మార్గం. ఈ ధరించి ఉండడమే సాధన. ఒక వస్తువుని ధ్యేయంగా పెట్టుకున్నామని మర్చిపోకండి. ఈ ధ్యేయాన్ని ఆరాధ్య వస్తువుగా అర్చించడం చేస్తారు. ఆరాధన బాహ్య కర్మకలాపం కదా. ఇదంతా దైక్షలో ఎత్కించితే ఇది సాధన కాదు. అంతఃకరణలో ధ్యేయ వస్తువుని ధరించి ఉండాలి. ఆ భావంలో స్థిరీకరించబడాలి. మీకు పరిపాక దశ రావడానికి అనేక వేల జన్మల తర్వాత సన్నిధి లభించడం, సత్య ప్రవచనం భాషారూపంలో వినడం జరుగుతుంది. అది అపూర్వ పుణ్యఫలం. ఇది సామాన్య పుణ్యంచే లభించదు. ఈ పుణ్యం చాలా గొప్పది. ఆశారహితము, నిస్వార్థపూరితము, ఉత్తముల సేవ, త్యాగం వంటి దానము, ఆత్మార్పణ వంటి సేవ, నాదనుకునే యావత్తు ధారపోస్తే వచ్చే పుణ్యఫలం చాలా గొప్పది. అందుకే అది అపరూపమైనది. యుగధర్మం అనుసరించి కార్యాంతరం కోసం, సంఘజీవనం కోసం ఈ ఉపాధి. ఈ ఉపాధి ద్వారా మోసగించేంత దాకా రావడమే పరీక్ష. ఇతర పరీక్ష ఏమీ అక్కర్లేదు. ఆత్యంతిక స్థితిలో రేపో నేడో ఫలం ఒళ్ళో పడుతుంది. అప్పుడు అది ఎటువంటి వేళ్లు తన్నుకుని ఉంది, పరిశీలనాత్మకమైంది. జీవాత్మకి ఇదే పరీక్ష. సర్వసామాన్యమైన లక్షణాలు కల ఉపాధి యందు పరతత్వాన్ని దర్శించగలుగుతారు. నిస్వార్థంగా ఉన్నారా లేదా? ఆత్మత్యాగానికి సంసిద్ధులుగా ఉన్నారా లేదా? ఉపాధిలోని అసలు వస్తువును గుర్తించారా లేదా అని పరీక్ష. సద్వస్తువు ఉంది. బాహ్య రూపంతో సంబంధం లేక విలక్షణీయమైన తత్వమే ప్రధానం. లీలా మానుష విగ్రహుడైన కృష్ణ పరమాత్మ ఆ ఉపాధితో మోహంలో ముంచెత్తి అగ్నిలో శలభాల వలె మార్చేవాడు. సామాన్యులే దాని నుంచి తప్పించుకోలేకపోయేవారు. కలిలో వర్తమాన యుగంలో శాశ్వతమైన, అనశ్వరమైన, మూలకమైన దాని సంబంధంలో ఇది నశ్వరం కాదని తిరస్కరించి యథార్థం గ్రహించే సత్యగ్రహణే ఉత్తీర్ణత.
ఇదే చిట్ట చివరి పరీక్ష. పరమ గురువు వచ్చి ఫలానా చోట ఫలానా రోజు ఫలానా టైం 7 గంటలకు ఫలం ఇస్తారని వాణి చెప్తుంది. 7 గంటలు అవుతుంది. ఎవరో ఏదో రూపంలో వచ్చి ఫలం ఇస్తారు. ఎవరూ రాలేదా? ఖజానాలో ఫలం చేరి ఉంది. అప్రత్యక్షంగా, అగోచరంగా, అసామాన్య విధంగా ఫలం కలగవచ్చు. అదే గుర్తింపు. ఆ గుర్తింపుకి కావలసింది ఏకాగ్రత. ఈ ఉపాధిలో పరతత్వం గ్రహించాలి. దానికి నిరంతరంగా తీక్షణమైన కోరిక, నిరంతరంగా తీక్షణమైన కోరిక. ఉన్న వస్తువుని గ్రహిస్తున్నామా లేదా? పొందదగింది ఇంతకన్నా లేదు. తనలో లయం చేసుకునేందుకు జన్మాంతర కర్మలు వాసనలే అడ్డు. తక్షణం భస్మీభూతం చేసే సర్వసమర్థనీయమైన తత్వం. మీరు ఎంత దూరం నుంచి వచ్చారు, ఎంత కష్టపడ్డారు, ఎంత దూరం నుంచి వచ్చారు, ఎంత కష్టపడ్డారు. ఇలాంటి నభూతో న భవిష్యత్ బుద్ధావతారం గురుతత్వ ప్రచారానికి మార్గదర్శకులై లోకానికి చేసే సేవ ముందు ఉంది. దానికి విలక్షణమైన కార్యసిద్ధి కావాలి. ఇది ప్రయోగాత్మకం. ఇదంతా పరమగురువు సంకల్పం. బుద్ధుడు జీవాత్మ అనేది లేనే లేదని అన్నాడు. ఇది రహస్య బోధ. జీవాత్మలు అనేకం. జీవాత్మ పరమాత్మల ఐక్యానుసంధానం అద్వైతం. అనేకమైన జీవాత్మలు కర్మక్షయమైనాక లయమయ్యే విధి విధానం ఏది వైదిక మార్గంలో చెప్పడం లేదు. జీవాత్మ పరిణామ దశకు రావాలంటే ఇది మార్పు చెందడం జరుగుతోంది. 25 తత్వములు, జ్ఞానేంద్రియ కర్మేంద్రియ పంచకములతో జీవాత్మ నిర్మించబడింది. అందులో ఒకటి అహం. విశ్వవ్యాప్తంగా ఉండే 25 పదార్థాల్లో అహం ఒకటి. ఈ 25 స్వతసిద్ధంగా అస్వతంత్రులు. అజ్ఞానం, మనలోని అహంకారం, తేజస్సు, ఓజస్సు ఏమీ లేవు. విశ్వవ్యాపకమైంది అహం. దీనితో చేరితే అహంలో కలిసిపోతుంది. ఇది జరగనంత కాలం స్నోబాల్లా ముద్దగా ఉంటుంది. అది ఇంకా బరువు పెరిగిపోతుంది. నేను అనాది. అహంలో సూత్రంలోని పూసల్లా 25 తత్వాలు నిబంధించబడి ఉన్నాయి. సూత్రం పోతే అహం మిగులుతుంది. ఈ అహం కూడా పోతే విశ్వాత్మ. ఇట్టి అహంతో కలిసి సత్యం తెలిసి బోధించేది గురువు. అది శివజ్ఞానం. పరమశివుడే ఆయన. ఆత్మజ్ఞాన ప్రదాత ఆయన. ఏకకాలమందు అనేక కోట్ల జీవుల అహంకారాన్ని, వారిలోని 25 తత్వాలని, అంటే ఈ తత్వాలని అహంతని వేరు చేసి జీవాత్మని వేరు చేసేది శివతత్వం. ఆ శివుని అంశ పరమ గురువు. తత్వములు ఛేదించగా జీవాత్మ పరమాత్మ అవుతుంది. ఇది వైదిక భాష. ఈ అహంతని విశ్వాహంకారంలో కలపడం సులభమైన పని. ఇలా ఎందుకు చేయడం? జీవాత్మ లేకుండా తనలో లయం చేసుకోవచ్చు. కానీ అలా కాక శిష్య పరంపరలో తన స్థితిని వారికి ప్రసాదించడం లోక కళ్యాణం కోసం. అప్పుడే దేవతలు ఎంత దగ్గరో ఎంత దూరమో తెలుస్తుంది. ఆయన ఆనందం, ఆయన అనుభూతి కావాలంటే అంతర్గత వస్తువు గుర్తించాలి. అదే ధ్యేయం. అది నాది, నా కోసం వచ్చింది. నశ్వరమైంది నాకు వద్దు అంటే ఆత్మజ్ఞానం పొందుతారు. దీనికి ప్రాణాయామ ప్రత్యాహారాలు ఏమీ అక్కర్లేదు. ఇదంతా అప్రధానమైన విధి విధానం. నేను అనే వస్తువు విశ్వవ్యాపకమైనది. జగత్, జీవుడు లేదు. నేననే భావన ఉంది. అదే నేను. విశ్వవ్యాపకమైన భావనే నేను. అది అయ్యాక సృష్టిలో అన్ని జీవరాశుల్లో వ్యాపించిన నేను ఒకటే. నీటిలోని తిమింగలంలోని నేను నేనే. పర్వతంలోని నేను నేనే. వృక్షంలోని నేను నేనే. విశ్వవ్యాపకమైన నేను నేనే. పృథివిలో, జలంలో, వాయువులో, అగ్నిలో, సమస్త సృష్టిలోని నేను నేనే. నేనెవరూ ప్రశ్నించుకో అన్నారు మహర్షి. కర్మ లేదు, ఫలం లేదు, కర్తృత్వం లేదు. వైదిక మతంలాగా ఎక్కడా వేద విరుద్ధమైన తత్వం చెప్పక మిస్టీరియస్గా చెప్పారు. వారి భాషని అర్థం చేసుకోవడం, చేసుకోకపోవడం, ఎదుటివాడి జ్ఞానాజ్ఞానాల్ని బట్టి అసత్యం వస్తే మౌనంగా ఉండేవారు. తన భావాల్ని, సత్యాన్ని గురించి వైదిక భాషలో చెప్తూ వచ్చారు. మతం పరమార్థం తెలియకపోతే ఇంతకన్నా సత్ఫలం దొరకదు. 25 తత్వాలలో ఉన్న అహంకారం ఉంది. అది సృష్టిలో కొన్నిట్లోనే ఉంది. దీని లక్షణం ఏమిటి? అహంకారం విషయం చాలా మిస్టీరియస్. దానికి పరిణామం లేదు, పరిమాణం లేదు. బంధన తొలగితే జీవ లక్షణం తెలుస్తుంది. సృష్టికర్త, భర్త, హర్త, పోషకుడు అంతా ఆయనే. ప్రత్యక్షమైన వస్తువు యొక్క ఆంతర్యం గుర్తించండి. మహాత్ములను నర్చించే ఫలాకాంక్ష ఉంటే సంతానాది ఫలాలు ఉండవచ్చు. గురువు ధ్యేయమైతే ఫలం జ్ఞానమే. సమస్త సృష్టిలో అంతర్భూతమైన జీవతత్వం నేనే. గాయత్రిలోని అహంకారం నేనే.
రుచులలో అభిరుచులలో వైచిత్ర్యత ఉండవచ్చు. తీవ్రమైన ఆకర్షణ వద్దు. సామాన్యమైన ఫలం ఆకర్షణలో వస్తుంది. శిష్యుల్ని తన కార్యార్థం ముంచుతాడు గురువు. ఆ నేనెవరు? కొత్త నేను కాదు, అద్వైతమే అది. ఈ నేను పంచభూతాలు దానిచే అనుభవించబడుతూ దాన్ని ఏమీ చేయలేకపోతున్నాయి. ఆ పంచభూతాలు నేనే. గురుతత్వం ఏమిటో తెలిసాక, మహాత్ములు వచ్చి వెళ్ళాక ఆ సంగతి తెలిస్తే పూసలు సూత్రం నుంచి విడిపడతాయి. అప్పుడు సర్వకాల సర్వావస్థల్లో ఉండే నేనుతో కలిసి ఉంటుంది. 25 తత్వములలో నేననే వస్తువు యొక్క సంపర్కం వచ్చి నేననే భావన స్పర్శ జ్ఞానం చే గట్టిపడుతోంది. మైక్రోస్కోపిక్గా పరిశీలించి దానికి కోర్ ఉందని వేదాంతులు చెప్తున్నారు. లౌకిక సాంఘిక క్షేమము సాధకునికి జీవకర్ర. జీవాత్మ ఉందని, కర్తృత్వ భోక్తృత్వాలు ఉన్నాయని, కర్మఫలాలు పునర్జన్మ ఉందని, దానికోసం డూస్ అండ్ డోంట్స్, ఇది వేదమతం అని వేదమతం ఉంది. ఇలా చేయడం జగన్నాటక సూత్రధారి మాయా కర్తవ్యం. ఈ విషయం తెలుసుకోండి. దాని అనుభూతే కొత్తగా ఉంటుంది. ఏ సాధన అయినా, ఏ మంత్రజపం అయినా చివరికి తెలుసుకోవలసింది నేనెవరు. అందుకే నేనెవరో తెలుసుకో, జీవాత్మ ఎవరో తెలుసుకో. ఇవేవీ లేవు, అంతా శూన్యం. పరమగురువు అవతార స్థానంకు రేపు వెళ్లే సమయంలో నెత్తిన సంసార బాధ్యతలు, కోరికలు, దుఃఖాలు, బెంగలతో, ఆర్థిక కష్టాలతో ఏం చెయ్యాలి? ఇవన్నీ నా కోరికలు, నా దుఃఖాలు మూటపుచ్చుకొని తీసుకెళ్ళి ఆయనకు అప్పచెప్పండి. నేననుకునే జీవులు ఎవరి దగ్గరికి వెళ్తున్నాయి? అనుభవం కావాల్సిందే. అక్కడికి వెళ్ళాక తిరిగి వచ్చి చూడాల్సిన పని లేదు. అట్టి నేను అది. విధి విధానంలో ప్రవర్తించడానికి మిథ్యాభావన కోసం వెనక్కి రండి. మిథ్యాభావన ఇతరుల్లో ప్రవర్తింపచేయడానికి ప్రవర్తన. తీవ్రమైన ఇచ్ఛ, మా కోసం నువ్వు వచ్చావు, నీ ఆస్తి నాది, నాకెందుకు ఇవ్వవు, అలా అనుభూతి తెచ్చుకోవాలి. మెజారిటీ వచ్చింది, బుద్ధిమంతుడయ్యాడు అనుకుంటే ఆయనే ఇస్తానంటాడు. ఆ ధ్యేయంతో అడగండి. కర్మాధీనమైన శరీరంలో జీవాహంకారం ముద్దగాట్టి పెట్టి, అంటే అంతకు ముందో లేని జీవాత్మ ఎక్కడిది? ఈజ్ జీవాత్మ వేరియబుల్? నో. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. స్వసంకల్పంతో, నేననే భావంతో పుట్టిన నాడు ఉంటుంది. రాముడు, కృష్ణుడు, బుద్ధుడు, 24 తీర్థంకరులు ఎట్లా ఉన్నారో అలా ఒకే వస్తువు 24 జన్మలెత్తి పేర్లు పెట్టుకుంది. జీవాత్మే మళ్ళీ పుట్టిందా? కాదు. శూన్యమే వీళ్ళు. లోక కళ్యాణం కోసం వేద ధర్మాన్ని నిలబెట్టుకునేది అలా ఉంటుంది. ఎలిజిబిలిటీ ఎవరికి ఉందో వారికి సత్యం చెప్పాలి. గురువు అనుగ్రహించే అన్ని జీవాత్మలలో మోక్షం రావచ్చు. ఏ జీవుడు దేనికదే. మోక్షం పొందడం కోసం ఈ జీవాత్మ ఆ జీవాత్మలో మధ్య అవుతుంది. ఇది హీనయానం. అదెవరు? శూన్యం. సృష్టి అంతా ఒకే మాట మధ్య కావడం మహాయానం. అది లోక కళ్యాణం కోసం. సృష్టిని డిజాల్వ్ చేసి మర్జ్ చేయడం. ఒకే సూర్యుడు కుండ పగిలితే ఎన్నో సూర్యుడు. రజ్జు సర్ప భ్రాంతి. ఇదంతా కాదు. గురువుతో అనుబంధం ఇతరులను ఉద్ధరించడం స్పెక్యులేట్ అవుతుంది. గురువుతో అనుబంధం ఇతరులను ఉద్ధరించడం స్పెషల్ రూల్ అవుతుంది. ఏ కార్యమైనా లీలార్థంగా గ్రహించాలి. సమాకర్షణ ఎలా ఉందో చూడండి. చెట్టు, గాలి, నీరు, ఆకాశం సర్వవ్యాపకంగా నేను ఉంది. మీ ఎదురుగా ఉన్న వస్తువుని అనుసరించాలి, అనుగమించాలి, అనుభవించాలి. సనాతనమైనది అది. నరసింహావతారం దాకా వెళ్ళి చూడండి. హిరణ్యకశిపుణ్ణి సంహరించిన తేజస్సు నేను. ఆ నేనులో అన్నీ ఉన్నాయి. తాత్కాలిక కార్యార్థం పుట్టిన ఉపాధి స్ఫురణ ఇది. ఇవి మధ్య అయినవి స్ఫురణకి రావు. కొన్ని కల్పాల్లో, అవతారంలో. అందుకే మళ్ళీ మళ్ళీ రావడం జరుగుతోంది. రాముడికి తానెవరో ఇంతదాకా తెలియదు. హిస్టరీ ఆఫ్ ఇగ్నరెన్స్. Jainism is inclusive of Shaivism, but Jain Shaivism is exclusive of Shaivism. ఏ మతానికి చెందని వాడే సత్యం గ్రహిస్తాడు. ఎవడూ తన చాయిస్ వల్ల పుట్టలేదు. పుట్టుక గ్రేట్ అనుకుంటాడు. ముస్లిం రిలీజియన్లో పుట్టిన వాడు అందులో పుట్టాడు కనుక ఆ ఒక్క రిలీజియనే గొప్ప అనుకుంటాడు. నిజానికి ఇన్వెస్టిగేటర్ వైట్ పేపర్లా ఉండాలి. వితౌట్ ఒపీనియన్, హ్యావింగ్ ఎ డ్యూ encomium to every school of thought. While pursuing a critical study, he has to see out the merits and demerits of the religion
అండ్ ద ఇడియోసింక్రసీస్ ఆఫ్ ద రిలిజియన్ ఇస్, ఒక రిలిజియన్లో డిఫరెన్సెస్ ఎట్లా వచ్చాయి, ఆ రిలిజియన్లో ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రొపగాండా చెప్పిన సత్యాన్ని పలువురు 10 మార్లు చెప్పడంతో వచ్చింది డిస్టార్షన్. అప్పుడు అది డిస్ఫిగర్ అయింది. ఎవ్రీ ట్రెడిషనలిస్ట్ సేస్ హీ ఈజ్ రైట్ అండ్ అదర్స్ ఆర్ రాంగ్. దట్స్ వై ట్రూత్ ఈస్ లాస్ట్ ఇన్ విల్డర్నెస్. ఎవ్రీ రిలిజియనిస్ట్ క్లెయిమ్స్ దట్ హిస్ ఈస్ ద ఓల్డెస్ట్ రిలిజియన్. హౌ కెన్ హీ సే? Has he gone back in time to find out the origin of his religion or other religions when truth is only one? How can there be so many origins? Therefore, find out the origin of the knowledge. Truth is the origin of knowledge, and it is not an object of faith or taste. Knowledge is only means to truth. What is the relation between truth and ego? Ego is also able to attain truth, contain all knowledge, or is able to understand the questionability of truth. Truth, untruth. Ego enters truth. It is then truth is digested by the ego and they become one. Then all religious faiths will be one in pantheon. Indian government lo aneka state government, district rulers, karanalu andaru untaru. This Karnam is also a part and parcel of the same Indian government laga. Every religion is a sample of the same truth. The president is the head of the government. The responsibility is shared in a particular or partial way by one and all, including a village Karnam. Therefore, this small village official is a small part of the president. He has not digested the comprehensive truth which is inclusive of all. If he does it, he must have faith in all religions. అట్టి స్థితిలో వచ్చిన వాడికి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. సత్యమైన జ్ఞానమే అనంతమైన బ్రహ్మ. అనంతమైన బ్రహ్మయే సత్యమైన జ్ఞానమని అర్థం. ఇతర రిలిజియన్స్ని రిఫ్యూట్ చేయక అన్నీ అర్థం చేసుకుని ఆల్ ఇంక్లూజివ్గా ఉంటాడు. కాన్ఫ్లిక్ట్ ఎక్కడా ఉండదు. అంతా ట్రూత్ తెలిసినట్లు మాట్లాడతారు. ఉన్నది ఒక సత్యమా అనేక సత్యముల? అల్టిమేట్ నాలెడ్జ్ ఈజ్ వెస్టెడ్ ఇన్ గాడ్ హిమ్సెల్ఫ్. హీ ఈజ్ నాట్ సైలెంట్ అండ్ హీ ఈజ్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ డైనమిక్ ఈక్విలిబ్రియం. ద సో కాల్డ్ సీకర్ ఈజ్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం. ఎనీ మినిట్ దే ఆర్ లైక్లీ టు లూజ్ ఇట్. యూనివర్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ డైనమిక్ ఈక్విలిబ్రియం. లిబ్రియంలో నుంచి వచ్చింది ఈక్విలిబ్రియం. స్వేయింగ్, స్వింగింగ్, ఈక్వలీ స్వింగింగ్, అబ్సల్యూట్ బ్యాలెన్స్. ఇవి వీటికి పర్యాయ పదాలు. ఇట్ లైబ్రేట్స్ అండ్ ఇస్ నాట్ ఇన్ ఎ స్టాటిక్ కండిషన్. యూనివర్స్కి ఈక్విలిబ్రియం, మ్యాగ్నిట్యూడ్ అండ్ ఎ డైరెక్షన్. ఇట్ ఈస్ ఈక్విలిబ్రియం ఇన్ డైనమిజం దట్ ఇంక్లూడ్స్ ఆల్. అలాగే మనిషి సమస్త మతంలను ఎంప్రేస్ చేసుకోవాలి. ఇఫ్ హీ ఎక్స్క్లూడ్స్ ఎ ఫ్యూ, అన్ఈక్వల్ ఈక్విలిబ్రియం ఇస్ ద రిజల్ట్. Ego is in a constant state of instability. In knowledge, in a very broad sense, should not exist at all. Satyagrahana korake kada jnanamu. For a man who has known truth, he should not have knowledge. Anantamaina brahmaye satyamu jnanamu. Anantam emiti? Physical, qualitative, or what? Truth cannot end in a all futurity. Whatever it be is anantam. Futurity of what? Is it of knowledge or species? All future is endless. Future of an object has an end, but futurity is endless. Truth is something which is like futurity. It is common that the ego of man does not agree with future. It may agree at best with the present. So you are in the state of unstable equilibrium. What is the state of yoga? It is a very interesting question. He is converting himself stable in a static way, stopping his consciousness. Prati jeevi state of flux. ఆ సమయంలో తన కాన్షియస్నెస్లో ఎంత ఎవల్యూషన్ వచ్చిందో అక్కడ అంత స్టేబుల్ అయిపోవడం అన్నమాట. ఇన్ సమాధి దెర్ ఇస్ నో ఎవల్యూషన్. యోగా ఈజ్ అండర్స్టూడ్ టు బి అల్టిమేట్ స్టేట్. ఎవ్రీ మ్యాన్ హ్యాస్ నెక్స్ట్ స్టేట్, ఏ స్టేట్ ఆఫ్ ఇన్స్టెబిలిటీ. కాన్షియస్నెస్ కంటిన్యూస్ till he reaches logical goal. ఇలా ఉపసంహార కాలం వరకు సాగుతుంది. ఎవల్యూషన్ ఎప్పుడు స్టాప్ అవుతుంది? ఓన్లీ వెన్ ఎవల్యూషన్ సీజెస్. మనిషికి సుఖ దుఃఖాల వల్ల దుఃఖం కలుగుతుంది.
సుఖదుఖాలు జయించి వీటికి అతీతుడై యోగి స్టేటిక్ కండిషన్లో ఉంటున్నాడు. మహాప్రవాహంలో మనిషి హెల్ప్లెస్లీ కొట్టుకుపోతుంటాడు. యోగి సృష్టిలో ఉంటూ బాధింపబడక ఉంటాడు. జగత్ లేనప్పుడు అద్వైత సిద్ధి, ఉన్నంతసేపు జగత్లో ఉంటాడు. ఒకప్పుడు దేనిలోనూ ఉండడు, లేక ఉంటాడు. స్టెబిలైజ్డ్ ఈక్విలిబ్రియం ఇన్ పర్టికులర్ పాయింట్ ఇస్ యోగీస్ పొజిషన్. ప్రవాహంలో చెట్టుని పట్టుకున్నంత మాత్రాన ఒడ్డుకురాడు, కొట్టుకుపోడు. A discovery has been made about the possibility of such a state in yoga. What about Sahaja Samadhi? World does not exist in his consciousness, exists in his senses. Only with the result his consciousness is separated from senses when both are existing in the same body. ఒక డ్రామాలో సుబ్బారావు కృష్ణుడుగా వేస్తున్నాడు అనుకోండి. ఆర్ యు కృష్ణ ఆర్ సుబ్బారావు? కాన్షియస్నెస్లో నీవెవరో మర్చిపోలేదు. అండ్ సెన్సెస్ ఆర్ ఐడెంటిఫైయింగ్ విత్ ద కాన్షియస్నెస్. నేను కృష్ణ పాత్రధారిని అన్న జ్ఞానం ఉంటుంది, కానీ నేను కృష్ణుణ్ణి అన్న జ్ఞానం ఉండదు. దిస్ ఈస్ ఏ డౌన్ టు ఎర్త్ ఎగ్జాంపుల్. ప్రయత్నం మీద కూడా సెన్సెస్ని కాన్షియస్నెస్ని సెపరేట్ చేయలేడు సామాన్యుడు. వేర్ యాజ్ ఎ యోగి ఇన్ సహజ సమాధి స్థితి డౌన్స్ ద వరల్డ్ వాలంటరీలీ. యోగా ఈజ్ లైక్ ఎ పెయిన్ రిలీవర్, నాట్ ఎ క్యూర్. పెయిన్ రిలీవర్కి డ్యూ క్రెడిట్ ఇస్తారు. నొప్పితో విలవిలా తన్నుకుంటూ పేషెంట్ వచ్చినప్పుడు టెంపరీ రిలీఫ్ అయినా ముందు పెయిన్ రిలీవర్ ఇచ్చాకనే తర్వాత క్యూర్ సంగతి మాట్లాడతాడు డాక్టర్. అలాంటిదే యోగా. యోగా పరమార్థం అనుకునేవాడు పెయిన్ రిలీవర్ మీద ఆధారపడేవాడు. ఇట్ ఈస్ ఇన్ ఫ్యాక్ట్ టు అటెంప్ట్ టు డూ సంథింగ్ విత్ వన్ సెల్ఫ్ వైల్ సఫరింగ్ ఇన్ ద వరల్డ్. దే ఆర్ విల్లింగ్లీ సఫరింగ్. He is an ignorant man. This is the state of common man. Willing suffering ante, they know that they are suffering. They don't dismiss it. A man is victim of the world. Wherever there is a victim, there is a victor. In the case of a victim, the victor is deliberately acting on him. That is, nature is acting on him. It is the totality of the world scheme. Nature is the cause of suffering, while it has no motive of growth. They are neither happy nor proud of their growth. Nature is not sympathetic to you. In every event of nature, there is no deliberate, intentional plan nor voluntary action. Yet man is the sufferer. There ought to be a cause for this suffering. Philosophers say ignorance is the cause. There is a remedy from suffering, but is not opted. నశ్వరం సుఖం ఉన్నా దుఃఖం లేకపోవడం, దుఃఖం లేదనేవాడు లేడు. దుఃఖోపశమనం చేయడానికి తాత్కాలికంగా అనేక ఉపాయాలు నిత్యము వెతుకుతున్నాం. ఫిలాసఫర్స్ ఇగ్నరెన్స్ని రూట్ కాజ్గా చెప్తారు. కానీ నువ్వు అజ్ఞానంలో ఉన్నామని చెప్పకుండా నువ్వు జ్ఞానస్వరూపుడివి, ఆనందస్వరూపుడివి, ఆనందమే నీవు, అజ్ఞానము దుఃఖము లేవు అన్న సత్యాన్ని ఇంప్రెస్ చేయాలి. ఎక్స్ట్రీమిస్ట్ వ్యూ దుఃఖం గురించే చెప్తుంది, ట్రూత్ గురించి మాట్లాడు. నిజానికి వన్ షుడ్ టీచ్ నాట్ ఆఫ్ ఇగ్నరెన్స్ బట్ ఆఫ్ నాలెడ్జ్. ఇగ్నరెన్స్ గురించి కావాల్సినంత ప్రచారం జరిగింది. గ్రేటెస్ట్ సర్వీస్ టు హ్యుమానిటీ ఏమిటంటే స్పీక్ నాట్ ఆఫ్ ఇగ్నరెన్స్ బట్ ఆల్వేస్ ఆఫ్ ట్రూత్. ఆనందాన్ని గురించి తెలుసుకోవాలని ఉన్నా దుఃఖాన్ని గురించిన ప్రచారం వలన వాడు మరింత దూరం అవుతున్నాడు. వాడి దుఃఖాల్ని వాడికి రిమైండ్ చేయడం ఎందుకు? నువ్వు ఆనంద స్వరూపుడివి అని చెప్పు. అది మత ప్రచారం కాదు. మత ప్రచారం చేయాల్సింది సత్య ప్రచారమే. నాన్ సీకర్కి కంఫర్ట్ ఇచ్చి సీకర్గా మార్చేది కావాలి. దట్ ఈస్ ఫౌండ్ ఇన్ ఎ రియలైజ్డ్ సోల్. హీ ఫస్ట్ గివ్స్ కంఫర్ట్ టు ద సఫరర్ అండ్ దెన్ మేక్స్ హిమ్ ఎ సీకర్. హెన్స్ ద నీడ్ ఆఫ్ రియలైజ్డ్ సోల్స్ టు ద మాస్టర్. గాడ్ గివ్స్, మాస్టర్ సర్వ్స్. Master contains the seed of deliverance also. There is no policy like non-violence. By this you can minimize the suffering and maximize the comfort, and means to that end is non-violence. Moksha vidya ikkada problem kaadu. Manishini suffering nunchi mundu release cheyali. ఒకడికి కంఫర్ట్ ఇవ్వడానికి మనకు కావలసిన గుణాలు ఏమిటి? సత్యం, దయ, అహింస, సహనం, సానుభూతి. సాధన అంటే మన అంతర్యామిని వినడం. హీ షేర్స్ యువర్ సఫరింగ్. భోక్తృత్వంలో తాను ఉంటాడు. తత్వవస్తువు పరిజ్ఞానం కోసం జీవలక్షణం రెక్టిఫై చేసి ఆత్మను జ్యోతివంతం చేస్తాడు. దిస్ ఈస్ పాసిబుల్ ఓన్లీ ఇన్ లివింగ్ టుగెదర్ టిల్ దే అచీవ్ వన్నెస్. వెలిగే రత్నం
చీకట్లో ఉంది, కానీ మట్టి మీద వెలుగుతుంది. రత్నాన్ని చూపించాలంటే మట్టి మీద నుంచి టార్చ్ లైట్ రత్నం మీదకి రావాలి. యువర్ టార్చ్ ఇల్యూమినేట్స్ సిన్నర్స్. నరకం, పాపం, ఇగ్నరెన్స్, వీటి గురించి ఏదో క్యాషువల్గా తప్ప ఏ టాక్లోనూ చెప్పుకోలేదు. చేయాల్సిన పని జ్ఞాపకం వస్తే చేస్తున్న పని వేస్ట్ అని తెలుస్తుంది. అఖండమైన బృహత్తర కార్యం ముందు పెట్టుకుని లౌకిక కార్యక్రమాల్లో మసనటంలో జస్టిఫికేషన్ లేదు. సత్యాన్ని గురించి వ్రాయడం కాలాన్ని సద్వినియోగం చేయడమే. ఉద్యోగం, సంసారం, సంఘం, వీటికి జస్టిఫికేషన్ లేదు. మీకు చెప్పిన టీచింగ్స్ అన్నీ పుస్తకంగా వ్రాస్తే, మననం చేస్తే తర్వాత వచ్చే పరిపక్వ స్థితి ఆలస్యం కాకుండా తొందరగా వస్తుంది. యువర్ గురు రిలీజెస్ యూ ఫ్రమ్ బాండేజెస్. నన్ను బయటికి తీసుకోవడం అంటే నా తత్వాన్ని ఏకాగ్రతతో అవలంబించి దాన్ని పిలవడం చేత మీ బాండ్స్ పోతాయి. బాండేజ్ ఇస్ యువర్ సెల్ఫ్, రిలీజ్ ఇస్ యువర్ సెల్ఫ్. నా లాంజివిటీ, డెత్, హెల్త్, ఇల్ హెల్త్, ఆల్ ఈజ్ యువర్ కంట్రిబ్యూషన్. అలా అర్థం చేసుకోవాలి. మై సీడ్ ఇస్ ఇన్ యువర్ సాయిల్. All knowledge about ignorance is not necessary. Any knowledge about the truth is welcome. Knowledge about untruth must be avoided. I am not saying knowledge is truth. Knowledge about untruth must be avoided. This talk was given on Sunday, 17th May 1981.